అరే! మీలో చానా మంది బేషన్ లడ్డు, బూందీ లడ్డు ఇంకా చానా రకాలు తినుంటారు గానీ, ఎప్పుడైనా గోందు లడ్డు తిన్నారా? అరే! తినే గోందు, అంట పెట్టుకునే గోందు గాదు. ఎట్లా చేయాలో చూపిస్తారండ్రి. ముందుగాలైతే ఒక గిన్నెల డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకోర్రి. ఈ డ్రై ఫ్రూట్స్ పెట్టే చానా క్యూట్ కనబడుతుంది గదా! మా అమ్మ ఇన్‌స్టా పేజ్ ఉదిత యాక్సెసరీస్ అని ఆ పేజ్‌లో కొన్నదన్నట్టు. వీళ్ళ తానైతే చానా రిటర్న్ గిఫ్ట్స్ అగ్వ ధరకే ఇస్తుర్రు. మస్తు క్యూట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి లోపల పోయి చూడుండ్రి. ఇదైతే మాకు ఖాళీ 650 పడింది. ఇగో మీకు కనబడుతుంది గదా! గిదాన్నే గోందు, తినే గోందు అంటారు. మీకు సూపర్ మార్కెట్‌లో కనబడుతది. జర్రంత నెయ్యి కొట్టేసుకొని గోలిచ్చుకుంటే అట్లా ఫుల్ అయితది. దాన్ని మనం మిక్సీ చేసుకుంటే పొడైపోతుంది అన్నట్టు. ఇక మేము ఇవాళ ఏమేమి డ్రై ఫ్రూట్స్ వాడినామంటే కాజు, బాదం, పిస్తా, పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా అవి, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వాడినాం. ఇక గమ్ అయితే ఎట్లాగా కంపల్సరీ కదా, గోందు లడ్డు అన్నాం కదా, అదంతా పొడి చేసుకున్నాక మంచిగా బెల్లం కూడా వేసి కలుపుకోవాలి. ఈ గోందు ఏంటంటే హెల్త్కి మంచిది, నలుములుతా ఉంటే మంచిగా క్రంచీ క్రంచీ వస్తుంటుంది అన్నట్టు. జర్రంత ఇలాచి పొడి వేసుకొని మంచిగా కాసుకునే నెయ్యి ఉంటుంది కదా, అది కూడా గిన్నెనే పోసుకొని కలుపుకోవాలి. మనం సున్నుండలు చేసుకుంటాం కదా, గట్లనే చేసుకొని మంచిగా నెయ్యి కొట్టేసుకున్నాం కదా, మంచిగా రౌండ్ 2 బౌల్స్ కట్టుకోవాలి. ఇక పక్కన గట్ల ఏదైనా బుట్టు ఉంది కదా, గల్ల కూడా పెట్టుకోవచ్చు. మస్తు క్యూట్గా కనబడుతుంది.